సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. గజ్వేల్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు సామగ్రిని పంపిణీ చేశారు. జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులకు తగు సూచనలిచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, వికలాంగులకు కూడా ఓటు వేసేందుకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేశామంటున్న ఎన్నికల అధికారి వెంకటగోపాల్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికల సామాగ్రి అంతా కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ చేశారు. దానికి సంబంధించి మనతో పాటు అధికారులు ఉన్నారు. ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది, ఇక్కడ మున్సిపాలిటీలో ఎన్ని మన సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయా, అటువంటి విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నారా? అదేవిధంగా ఓటర్లు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 71 పోలింగ్ కేంద్రాల లోపల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి గారి యొక్క ఆదేశాల మేరకు నియామకం కాబట్టినటువంటి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఎంతో సుశిక్షితులై 2 పర్యాయములు ట్రైనింగ్ తీసుకొని ఈరోజు విధుల్లో వారు రిపోర్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణం లోపల వారికి కావలసినటువంటి స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీకి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పక్షాన అందరికీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ తీసుకొని ఇప్పుడే భోజనాలు గావించుకొని ఈ యొక్క పోలింగ్ సిబ్బంది అందరూ కూడా వారి యొక్క గమ్యస్థానమైనటువంటి వారికి కేటాయించబడినటువంటి పోలింగ్ కేంద్రాల లోపలికి ఇప్పుడే తరలిపోవడం జరుగుతుంది. అక్కడ కూడా మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీసు, అదేవిధంగా కంపల్సరీ చేయాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మున్సిపాలిటీ పక్షాన ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లోపల 26 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ను గుర్తించడం జరిగింది. అందుకు తగ్గ బందోబస్తు కూడా పూర్తిగా పోలీసు యంత్రాంగం వారు కూడా పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైనటువంటి ఈ యొక్క మన పోలింగ్ డే అనేది చాలా ముఖ్యం. బిఫోర్ పోల్ డే రోజు ఏవైతే చర్యలు తీసుకోవాలో, ఏ రకమైనటువంటి మనము ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే పోలింగ్ సిబ్బంది అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మనము 5 రూట్లుగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను 5 రూట్లుగా 29 లొకేషన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 5 జోనల్ ఆఫీసర్సు, అదేవిధంగా రూట్ ఆఫీసర్సు మరియు మా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా అక్కడ వారిని తీసుకుపోయేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాటు చేశారు? వృద్ధులకు కావచ్చు, తర్వాత ఏదైనా హాస్పిటలైజ్డ్ పర్సన్స్ కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ మంచినీటి సదుపాయం కానీ లేకపోతే మెడికల్ సదుపాయం కానీ ఏమన్నా ఉండబోతుందా? ఈరోజు రేపు ఏదైతే పోలింగ్ రోజు ఏదైతే ఉందో అక్కడ పీడబ్ల్యూడీ ఓటర్స్కు వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బిఎల్ఓల సహాయంతో గతంలోనే మనము పోల్ చిట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. ఎవరైనా కన్ఫ్యూజ్ కాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద సంబంధిత బిఎల్ఓలను అపాయింట్ చేస్తాము. వారు ఎవరైనా పోల్ చిట్టీలకిన వాళ్ళకు ఒకవేళ ఓటర్ గుర్తింపు కార్డు పోల్ చిట్టీ లేకపోయినట్టయితే ఏ కేంద్రంలో వేయాలో వారు పూర్తిగా గైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి చోట టెంటు, షామియానాలు వేయించడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారికి అనేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశాము. అటు మెడికల్ సదుపాయము, మంచినీటి సదుపాయము, తర్వాత ఎండ కొడితే వాళ్ళకి ఎండ కొట్టకుండా షామియానాలు కూడా ఏర్పాటు చేశాము. ప్రశాంతమైన వాతావరణంలో మీరు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పూర్తి స్థాయిలో సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో కూడా పోలీస్ సిబ్బందిని, 3 అంచెల పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎన్నికలంతా కూడా ప్రశాంతమైన వాతావరణం జరిగే విధంగా అన్ని ఏర్పాటు చేశామని చెప్పి ఎన్నికల అధికారులు మనతో చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, గజ్వేల్ నుంచి.